ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ అడ్వకేట్ ఉషశ్రీ. సో ఒక అమ్మాయి అబ్బాయి మాట్లాడితే చాలు రకరకాలుగా ఫీల్ అయిపోతూ ఉంటారు అవతల పర్సన్, వీళ్ళు డేటింగ్ లో ఉన్నట్టు అన్నట్లు. సో అసలు ఉషని అడిగి మనం కనుక్కుందాం, ఒక అమ్మాయి అబ్బాయి డేటింగ్ లో ఉంటే ఎలా మాట్లాడతారు? ప్రధానికి డేటింగ్ లేకపోతే లివ్ ఇన్ లో ఉన్నారని అనుకుంటూ ఉంటారు, అపార్థాలు. సో ఉష, అర్థమైంటుంది నీకు నేనేం అడుగుతున్నానో. ఒక అమ్మాయి అబ్బాయి మాట్లాడారు అంటే వాళ్ళు డేటింగ్ లో ఉన్నట్టు అని ఫిక్స్ అయిపోతారు. అసలు ఎలా మాట్లాడితే వాళ్ళిద్దరు డేటింగ్ లో ఉన్నట్లు అంటావు? అంటే క్యాజువల్ గా మాట్లాడినా వాళ్ళు లింక్ పెట్టేస్తారు. ఇప్పుడు సొసైటీ మాట్లాడుకుంటే డేటింగ్ లో ఉన్నారని, లేకపోతే కలిసి బయటకు వెళ్తే మీటింగ్ లో ఉన్నారని, లేకపోతే పబ్ కి వెళ్తే మీటింగ్ లో ఉన్నారని అనుకునే స్టేజ్ దాటిపోయింది రాదా. మనం చాలా నాయివ్ క్వశ్చన్, అంటే చిన్నప్పుడు అడగాల్సిన క్వశ్చన్ ఇప్పుడు అడుగుతున్నావు. సో రియాలిటీలో అసలు ఇప్పుడు ట్రెండ్ ఎట్లా మారిందంటే, ఒక అమ్మాయి ఒక అబ్బాయి టు బిగిన్ విత్ స్టార్టింగ్ ఆఫీస్ లో పనిచేస్తున్నా, ఇప్పుడు పల్లెటూరుల నుంచి వస్తారు కదా, వాళ్ళకంతా కొత్తగా. సో వాళ్ళ దృష్టిలో ఒక అబ్బాయితో మాట్లాడటం ఎక్కువ. ఇదివరకు అసలు వాళ్ళతో ఫోటో దిగితే ఓ మై గాడ్ ఈ అబ్బాయితో నీకు ఏదైనా రిలేషన్షిప్ ఉందా అన్న స్టేజ్ నువ్వు అడిగిన క్వశ్చన్ నుంచి ఫోటోలు కాదు, ఇప్పుడు ఏ స్టేజ్ లోకి వెళ్ళినా వాళ్ళిద్దరు డేటింగ్ లో ఉన్నారా లేదా అన్న డౌట్ వాళ్ళకే వస్తుంది అన్ని చేసిన తర్వాత. ఇది రియాలిటీ. వాళ్ళకే డౌట్ వస్తుందా? అసలు మనం ఏం చేస్తున్నాం, మీటింగ్ అయిపోయిన తర్వాత కూడా మనం డేటింగ్ లో ఉన్నావా లేదా అని చెప్పి వాళ్ళకే డౌట్ వస్తుంది. ఇది నీ ప్రశ్నకి నా సమాధానం. పక్కన వాళ్ళ సంగతి అసలు పట్టించుకోవాల్సిన వాళ్ళకే క్లారిటీ లేదంటావా? ఎగ్జాక్ట్లీ, ఇది రియాలిటీ రాదా. అంటే సొసైటీ ఒక విపరీతమైన ట్రాన్సిషన్ కి గురైంది లాస్ట్ మనం కోవిడ్ తర్వాత నుంచి. అంతకు ముందు పెళ్లిళ్ళు అయిన తర్వాత అనవసరంగా రిలేషన్షిప్స్ ఎందుకులే, పెళ్లి కాకముందు ఎంతైనా ఉండనివ్వు, తర్వాత భర్త భార్య కలిసి ఉండేవాళ్ళు. ఫస్ట్ థింగ్, అసలు పెళ్లి వరకు ఏది వెళ్ళట్లేదు. పెళ్లి వరకు వెళ్లకుండానే వీళ్ళిద్దరు కలిసి ఉంటున్నప్పుడు చూసేవాళ్ళు ఏమనుకుంటారు అన్న కన్సర్న్ ఉండేది. మనం కలిసి తిరిగినా, కలిసి ఫోటోలు దిగినా. అసలు నేను చూస్తున్నాను కదా, నేను ఇంత రీసెర్చ్ చేయడానికి కీప్ గోయింగ్ టు పబ్స్ అండ్ పక్కన వాళ్ళు ఏం వీడియోలు తీస్తున్నారు, అసలు వాళ్ళ బట్టలు ఏమేమి కనిపిస్తున్నాయి, తాగేసిన తర్వాత నేను ఐ గో అండ్ ఐ అబ్జర్వ్, బికాస్ నాకు డయాబెటీస్ వల్ల, దేవుడి దయ వల్ల ఐ డోంట్ డ్రింక్ అండ్ ఐ డోంట్ స్మోక్. కాబట్టి కాన్షియస్ అబ్జర్వేషన్ లో ఆ అమ్మాయి ఒక 3 hours ముందు తాగక ముందు ఎలా ఉంది, తాగిన తర్వాత అసలు ఎవరు ముట్టుకుంటున్నారు, ఎవరేం చేస్తున్నారు, కాన్షియస్నెస్ లేదు అమ్మాయికి. సో వీళ్ళిద్దరు డేటింగ్ లో ఉన్నారని పక్కన వాళ్ళు ఏమి అనుకుంటారని ఆలోచించే పరిస్థితి దేవుడేరుగా. అమ్మాయి ఏమనుకుంటుంది అనేది అమ్మాయికే తెలియదు. నేను అక్కడికి అంటున్నాను, అమ్మ జాగ్రత్తగా ఇంటికి వెళ్తావా, అక్కడ 2 అబ్బాయిలు అమ్మాయిని బాగా ఇచ్చేస్తున్నారు. అసలు ఈ అమ్మాయి ఇంటికి జాగ్రత్తగా వెళ్తుందా, వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేయకుండా అయితే ఉండరు. అండ్ షీ హర్ సెల్ఫ్ నాకు ఇంకా కావాలంటుంది. సో పర్యవసానాలు ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మాయి ఇంకెక్కడికైనా వెళ్ళిన తర్వాత ఎలాగా ఉంటే డెఫినెట్ గా అది 1 night stand ఏదో అవుతుంది. దాని తర్వాత ఏం ఫోటోలు దిగుతున్నారు, ఏం వీడియోలు దిగుతున్నారు, ఏం తీస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది అర్థం కావట్లేదు. అవి కూడా సోషల్ మీడియాలోకి వచ్చి ఇట్లా పిచ్చి పిచ్చి బట్టలు వేసుకొని వీడియోలు తీసి ఇన్స్టాగ్రామ్ లో పెట్టడం ట్రెండ్ అయిపోయింది, పబ్లిక్ వెళ్ళడం. సో అసలు ఇద్దరు అమ్మాయి అబ్బాయి మాట్లాడుకుంటే వాళ్ళు డేటింగ్ లో ఉన్నారా లేదా అనేది పక్కన వాళ్ళ ప్రశ్న బదులు వీళ్ళే అన్ని పెట్టేస్తున్నారు. ఫస్ట్ ఈ వీక్ ఒక అబ్బాయితో పెడితే ఇంకొక వీక్ ఇదే అబ్బాయి ఇంకో 4 అమ్మాయిలతో పెడతాడు, అండ్ అదే అమ్మాయి ఇంకో 4 అబ్బాయిలతో పెడుతుంది. సో దిస్ ఇస్ ద సొసైటీ రైట్ నౌ. ఇప్పుడు చెప్పు నీ క్వశ్చన్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా క్వశ్చన్ ఏంటంటే, ఉన్న వాళ్ళకే క్లారిటీ లేదు అనేది క్లియర్ గా అర్థం అయిపోయింది. పక్క వాడి దాకా కాదు, వాళ్ళలోనే క్లారిటీ లేదు. పక్క వాళ్ళు ఏం చేస్తారంటే, బాబా వీళ్ళు ఇంతే అని వదిలేస్తున్నారు. ఒక జనరేషన్ అంటే ఒక 4 years 3 years బ్యాక్ వరకు. అంటే ఈ అమ్మాయి మంచిదనో, ఈ అబ్బాయి మంచోడనో, లేకపోతే పెళ్లి పాసిబిలిటీ ఉందనో, రిలేషన్షిప్ ని ముందుకు తీసుకెళ్లొచ్చనో ఒక అవగాహన పరిధిలో ఉండే ఒక రిలేషన్షిప్ మ్యాటర్స్ లివ్ ఇన్ నుండి తర్వాత పెళ్లి వరకు వెళ్లే సందర్భాలు ఉండే. ఇప్పుడు లాస్ట్ 1.5-2 years నుంచి ఏమవుతుందంటే, పెళ్లి అనేది అసలు క్వశ్చనే కాదు, అసలు ఎప్పుడు చేసుకుందాం అని అనుకోవట్లేదు. ఈ అమ్మాయి నాతో 3 నెలలు ఉంటుందా లేదా కూడా అబ్బాయికి డౌటే, ఈ అబ్బాయి నాతో 3 రోజులు ఉంటాడో లేదా కూడా అమ్మాయికి డౌటే. సో ఇలాంటి సినారియోస్ లో పక్కన వాళ్ళు ఏమనుకుంటున్నారు, అసలు పక్కన వాళ్ళు మనం పద్ధతిగా ఉండాలా లేకపోతే ఇట్లా పిచ్చిగా వెళ్ళకూడదా అనే ఆలోచన వదిలేసి పక్కన వాళ్ళు కూడా అరే బాబా వాళ్ళు ఏమన్నా ఉండని, నా బతుకు నేను బతుకుతాను, నా కన్సర్న్ ఏంటి, నా పిల్ల ఏంటి, నా పెళ్ళం నాతో ఉందా లేదా, లేకపోతే నా హస్బెండ్ ఇంటికి జాగ్రత్తగా వస్తున్నాడా లేదా అనే వర్రీకి వచ్చేసారు. ఇది వరకు సొసైటీలో ఒక స్టాండర్డ్ ఉండేది, అరే ఇట్లా చేయకూడదు పెళ్ళైన వాళ్ళని. అసలు ఇప్పుడు అసలు పెళ్ళైన వాళ్ళు కాదు, పెళ్లి కాని వాళ్ళు కాదు, ముసలోళ్ళు కాదు, చిన్నోళ్ళు కాదు, స్కూల్కి వెళ్ళే పిల్లలతో సహా రాదా,
ఎవరు ఎప్పుడు ఎవరితో ఏం చేస్తున్నారన్న క్లారిటీ వాళ్ళకే లేదు, పక్కన వాళ్ళకి అంతకన్నా లేదు. ఇది సమాధానం. ఇప్పుడు చెప్పు, దీనికి సొల్యూషన్ కావాలంటే చెప్పు. Yes, ఖచ్చితంగా ఏంటి సొల్యూషన్? ఎందుకంటే డేటింగ్ ఒక ముసుగులో పడి, ఒక మాయలో పడి, అటు అమ్మాయి కానీ అబ్బాయిలు కానీ జీవితాలు నాశనం చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా నాశనం చేసుకోకుండా మంచిగా లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఉన్న చిన్న జీవితాన్ని హ్యాపీగా గడపాలి అంటే దీనికి ఖచ్చితంగా ఒక సొల్యూషన్ కావాల్సిందే. సో దానికి నేను చెప్పొచ్చేది ఏంటంటే రాధా, ఏ జనరేషన్ అయినా సరే మన ప్రొఫైల్, మన డిగ్నిటీ, మన ఐడెంటిటీ చాలా ఇంపార్టెంట్. నేను ఇది అమ్మాయిల గురించే చెప్పట్లేదు, అబ్బాయిలకు కూడా. సరైన భార్య రావాలన్నా, రేపొద్దున జీవితాంతం ఒక్కళ్ళే ఉండి 10 మంది అమ్మాయిలతో ఉండే సినారియో ఉండదు. ఏజ్ పెరిగే కొద్దీ మనకు కూడా ఒక తోడు కావాలనిపిస్తుంది, ఒళ్ళు నొప్పులు వస్తాయి, అప్పుడు ఇంత ఎనర్జీ ఉండదు. అమ్మాయిల్ని పబ్బులకి తీసుకెళ్లే సత్తా ఎప్పుడు 24 గంటలు ఎర్న్ చేయలేం కదా. అమ్మాయిలైనా అబ్బాయిలైనా అప్ అండ్ డౌన్స్ వస్తాయి, డబ్బులు లేని పరిస్థితి వస్తాయి, అందవిహీన పరిస్థితి వస్తుంది. సో అలాంటప్పుడు మనకంటూ జీవితంలో ఒక తోడు కావాలి. అది కొంచెం ఫోకస్డ్ గా మనం చేసే ప్రతి పని అలానే ఎంజాయ్ చేద్దనట్లేదు, తిరగద్దనట్లేదు, చుప్పనాతి లాగా అందరు వీడియో చెప్పినట్టు ఇలా ఉండాలని నేను చెప్పను. చెయ్యండి. నా సోషల్ మీడియా చూసుకుంటే ఫేస్బుక్ 2009 నుంచి ఉన్నాను నేను, ఇన్స్టాగ్రామ్ కానీ. నేను ఏ అబ్బాయిలతోనూ ఏ అసభ్యకరమైన బట్టలు ఓవర్ అ పీరియడ్ ఆఫ్ 16 years నువ్వు చూసుకుంటే ఇట్స్ నాట్ ఈజీ అలా ప్రొఫైల్ మెయింటైన్ చేయడం. ఓకే, అంటే మనం ఏం చేస్తున్నాం అనేది ప్రపంచానికి చూపించేసుకొని మన క్యారెక్టర్ ని మనమే అసాసినేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఫస్ట్. అండ్ నువ్వు నీ కోసం, నీ సంతోషం కోసం, నీ ఆనందం కోసం, నీ తృప్తి కోసం ఏదైతే చేస్తావో అది నీకు మాత్రమే తెలియాలి. నలుగురు నోట్లో పడి ఈ రోజు అది నీకు కరెక్ట్ అనిపిస్తుంది, ఒక 10 ఏళ్ల తర్వాత 10 రోజుల తర్వాత నీకు తప్పు అనిపించి నువ్వు బాగుంది అని చెప్పి ఈ జనరేషన్ ఏం చేస్తున్నారంటే బయట పెట్టేస్తున్నారు. ఆ తర్వాత ఏంటంటే ఆ సొసైటీ డెఫినెట్ గా క్వశ్చన్ చేస్తుంది, మనం చేయట్లేదు అనుకునే ముసుగులో పడుతున్నాం కదా. ఇప్పుడు ప్రాక్టికల్ రియాలిటీ చెప్తాను. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ సొసైటీ జడ్జ్ చేస్తుంది నేను, బికాస్ వీఆర్ ఎ హ్యూమన్ సొసైటీ బౌండ్. సో వద్దన్నా కాదన్నా 10 మందితో తిరుగుతుంది అన్నప్పుడు నీకు వచ్చే ఆపర్చునిటీస్ కానీ, బాస్ నిన్ను ట్రీట్ చేసే పద్ధతి కానీ, నలుగురు నిన్ను చూసే పద్ధతి కానీ, అబ్బాయితో సహా అరే వీడు ఫ్లాంబాయింట్ 10 మంది అమ్మాయిలతో ఉంటాడంటే వద్దన్నా చీప్ గా చూస్తారు, కాదన్నా నిన్ను వాడుకోవడానికి ట్రై చేస్తారు, లేదన్నా సరే బెనిఫిట్ వాళ్ళకేంటి అని ఆలోచిస్తారు. సో చూపించాల్సిన అవసరం లేదు, నిన్ను నువ్వు చూసుకుంటూ నువ్వు ఏం చూపిద్దాం అనుకుంటే దట్స్ ఆల్సో ఇమేజ్ కన్సల్టింగ్. దట్స్ వాట్ ఐ స్టడీడ్. అదొక 5 లక్షల కోర్స్, యూఎస్ సర్టిఫికేషన్. సో ఏది నువ్వు చూపిద్దాం అనుకుంటున్నావు ఇప్పుడు కానీ నెక్స్ట్ 10 ఏళ్లలో కానీ, 16 ఏళ్ల నా ప్రొఫైల్ తీస్తే మెమరీస్ వస్తున్నాయి. ఎక్కడ ఇట్ డజంట్ మీన్ నేను పబ్లిక్ వెళ్ళలేదు, ఇట్ డజంట్ మీన్ నేను పొట్టుబట్టలు వేసుకోలేదు, ఇట్ డజంట్ మీన్ నేను ఎవరితో మాట్లాడలేదు. ఐ ఆల్వేస్ డెడ్ దాట్. నా పర్సనల్ లైఫ్ నాతో ఉంది, ఎవ్వరికి చూపించాల్సిన అవసరం లేదు. చూపించాల్సిన అవసరం వస్తే ఏదో సెలబ్రిటీస్ తోనో వాళ్ళతోనో వీళ్ళతోనో అవసరమైన ఫోటోలు మాత్రమే పెట్టి ఊరికి పబ్లిక్ వెళ్ళాము, ఇదేదో పెద్ద షోకిన్ అయిపోయింది. కపుల్ గోల్స్ అంటున్నారు, అక్కడ తిరిగాం, ఇక్కడ తిరిగాం, అక్కడ తిరిగాం, ఇక్కడ తిరిగాం, ఆ తర్వాత ఆ కపుల్ ఉంటుందో లేదో తెలియదు. సో రిఫ్రైన్ యువర్ సెల్ఫ్. షోకేస్ సొసైటీలో మనం జాబ్ వర్క్ వల్లే ఇవన్నీ చేయగలుగుతున్నాం. నీ క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు అనుకుంటావు నా పర్సనల్ లైఫ్ వేరు, వర్క్ లైఫ్ వేరు అని. నేను ఎప్పుడో 2011లో హెచ్ఎస్సిసిలో వర్క్ చేసేదాన్ని, సెక్యూరిటీ. నన్ను చాలా సెక్యూరిటీ హెడ్ చాలా సార్లు డేట్ అడిగారు ఆయన బయటికి, నేను వెళ్ళలేదు. అప్పుడు ఆల్మోస్ట్ 11 months కన్సిస్టెంట్ గా అడిగితే, సార్ నా వర్క్ ఎన్వైరన్మెంట్ లో నేను ఏది చేయను, మీరు నాకు పరిచయం ఇందులో, మోర్ నాకు సింగిల్గా ఉండాలని. నాకు ఎవరితో, కెన్ యూ బిలీవ్, ఆయన గోవా, నేను 2000 వాటెవర్ ఇయర్ లో వెళ్తే గోవా సీఎం కి బామ్మర్ది. ఎవరు ఫోన్ చేసినా అట్లా మా సర్కిల్, నీకు తెలుసా నీకు తెలుసా అంటే, నేను పేరు చెప్పు నాకు తెలుసా అంటే, నేను ఫోన్ చేసి ఎత్తిది హీ కేమ్ అండ్ గేవ్ అస్ అ నైస్ పార్టీ. సో మన క్యారెక్టర్ ఎన్ని ఇయర్స్, ఒక 11 years తర్వాత కూడా మనం వర్క్ చేసింది అనుకుంటా ఏముంది, ఇట్ వాస్ ఫన్ అన్ను, ఇట్ వాస్ నాట్ ఫన్, ఇట్స్ అ క్యారెక్టర్ అసాసినేషన్ ఫర్ యూ ఈవెన్చువల్లీ. నేను కూడా అందరిలాగా బయటకు వెళ్ళి తిరిగి పడుకొని ఉంటే దే డోంట్ గివ్ దట్ రెస్పెక్ట్, అబ్బాయిలకైనా సరే. సో దట్స్ మై సొల్యూషన్. పక్కన వాళ్ళు ఏమనుకుంటారని చాలా 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 ఇంపార్టెంట్. దాన్ని జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకొని మీరు ఏదైతే చేస్తున్నారో, మీరు సోషల్ మీడియాలో పెడితేనే కాదు, మీరు చేసే ప్రతిదీ గమనిస్తారు అందరూ, పిచ్చోళ్ళేం కాదు. సో జాగ్రత్తగా ఉండండి. మీకే ఇప్పుడు ఈ రిలేషన్షిప్ ఉండాలన్నా ఊడాలన్నా వర్క్ ఇంపార్టెంట్, డబ్బులు ఇంపార్టెంట్. దట్స్ ద సొల్యూషన్. తస్మాత్ జాగ్రత్త. ప్రతిదానికి ఉషా చెప్తుంది తస్మా జాగ్రత్త. సో ఎవరైనా మేము ఇలా డేటింగ్ లో ఉండి బాధపడిపోతున్నాం, బయటికి రాలేకపోతున్నాము అని అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మీరు ఉషని కాంటాక్ట్ అవ్వచ్చు, దానికో సొల్యూషన్ అయితే చెప్తుంది. థ్యాంక్ యూ.